హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం స్పీకర్ గారి గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఇటీవల పార్లమెంట్లో మన అపోజిషన్ లీడర్ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు స్పీకర్ గారు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, మరి స్పీకర్ గారు అగైన్స్ట్గా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రొసీజర్ ఏంటి, అలాగే స్పీకర్ గారి గురించి అతని యొక్క అధికారాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏం జరిగిందంటే రీసెంట్గా మనకి పార్లమెంట్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి లోక్సభలో ఆయన ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయని డిసైడ్ అయిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, మరికొన్ని పార్టీస్ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. సో నార్మల్గా మనకి లోక్సభలో మనకి స్పీకర్ గారు ఉంటారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు. అందరికి తెలిసిందే మనకి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు. సో నార్మల్గా స్పీకర్ గారు ఉంటారు. స్పీకర్ గారు అవైలబుల్ లేనప్పుడు, అబ్సెంట్గా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు వర్క్ చేస్తారు. లేదా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు కనుక అబ్సెంట్ అవుతారు, ఇద్దరు ఆ రోజు సభ రాకపోతే సో మనకి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఉంటారు. ఎలాగైతే క్రికెట్లో మనకి రిజర్వ్ ప్లేయర్స్ ఉంటారు కదా, అలాగే మనకి స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కనుక అబ్సెంట్ అయితే ముందుగానే ఒక లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని స్పీకర్ గారు ప్రిపేర్ చేస్తారనమాట. ఏ రోజన్నా ఒక అన్అవైలబుల్ సిచ్యువేషన్ ద్వారా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ కనుక అబ్సెంట్ అయితే అప్పుడు ఈ ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ అని ఒక మినిమం మ్యాక్సిమం 10 మంది వరకు ఉంటారు. దాంట్లో ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రిసైడ్ ఓవర్ చేస్తారు. మరి ప్రోటెం స్పీకర్ అంటే ఏంటి, మరి కొత్తగా ఎలక్షన్ జరుగుతాయి కదండి, కొత్తగా ఎలక్షన్ జరుగుతాయి. 543 మెంబర్స్ ఎన్నికయ్యారు. మరి ఈ 543 మెంబర్స్తో మనం ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ 543 మెంబర్స్తోని అండ్ దాంట్లో ఒకరిని స్పీకర్గా ఎన్నుకోవాలి. కాబట్టి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు, కొత్తగా స్పీకర్ ఎన్నుకునేంత వరకు ఎవరో ఒకరు టెంపరీగా స్పీకర్గా ఉండాలి. ఆ టెంపరీ స్పీకర్ మనం ఏమంటాం, ప్రోటెం స్పీకర్ అంటారు. యూజువల్గా సీనియర్ మోస్ట్ మెంబర్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటెం స్పీకర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే నార్మల్గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. ఎవరిని ప్రోటెం స్పీకర్గా చూజ్ చేసుకుంటారంటే నార్మల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు రికమెండ్ చేస్తాం, ప్రెసిడెంట్ గారు చెప్తారు ఇతని ప్రోటెం స్పీకర్గా అపాయింట్ చేయమని. సో వన్స్ కొత్త స్పీకర్ గారు ఎన్నికైన తర్వాత ప్రోటెం స్పీకర్ పదవి అనేది ఉండదు. ఇది నార్మల్గా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఇంతకు రాహుల్ గాంధీ గారు ఎందుకని చెప్పేసి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇటీవల పార్లమెంట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఫస్ట్ ఏంటంటే మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి సో లీడర్ ఆఫ్ ది హౌస్, అపోజిషన్ లీడర్ వీళ్ళిద్దరికీ చాలా పవర్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడచ్చు అనమాట. సో మన రాహుల్ గాంధీ గారు మాట్లాడకుండా స్పీకర్ గారు ఆపడము, దానికి నన్ను మాట్లాడే హక్కుని మీరు తీసేస్తారని చెప్పి క్లెయిమ్ చేయడము, ఎస్పెషల్లీ మన మోస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ టైంలో ఇదంతా జరిగింది. సో మోస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి 3 సెషన్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. సో మనకి బడ్జెట్ సెషన్ ఉంటుంది, మాన్సూన్ సెషన్ ఉంటుంది, వింటర్ సెషన్ ఉంటుంది. సో ఈ బడ్జెట్ సెషన్ స్టార్టింగ్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మన పార్లమెంట్కి వచ్చి ప్రసంగిస్తారనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మాటలు వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రెసిడెంట్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఒక తీర్మానం పెడతాం, రెజల్యూషన్ పెడతాం. అదే మోస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ అంటారు. రాష్ట్రపతి గారికి ధన్యవాద తీర్మానం అంటారు. ఈ మోస్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ జరుగుతున్నప్పుడు 2 విషయాలు జరిగాయి. ఒకటి, ప్రైమ్ మినిస్టర్ గారు లేకుండానే ఈ లోక్సభలో ఈ తీర్మానాన్ని పాస్ చేయడం. రెండోది, ఈ తీర్మానం పాస్ చేసిన టైంలో రాహుల్ గాంధీ గారికి సరైనగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే 8 మెంబర్స్ అపోజిషన్ మెంబర్స్ని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే సభలో వాళ్ళ తీరు బాగలేదని చెప్పేసి రకరకాల కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది మొత్తం బడ్జెట్ సెషన్ని. సో రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే బీజేపీ లీడర్స్ కూడా కొంతమంది ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ని వాళ్ళు కూడా అబ్యూజ్ లాగా చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, మరి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్గా నాకే మాట్లాడే ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు. మరి ఇంకోటి ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజు సభకు రావడానికి గల కారణం ఏంటంటే కొంతమంది ఉమెన్ ఎంపీస్ ప్రధానమంత్రి గారి మీద దాడి చేయడమో లేకపోతే సంథింగ్ చిన్నపాటి అటాక్ లాంటిది సమ్ వర్డ్స్ సో అది జరిగే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు. యాజ్ ఎ స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఈ హౌస్ని మెయింటైన్ చేయాల్సింది మీరు, ఆ రైట్స్ మీకు ఉన్నాయి, కానీ మీరు ఇంపార్షియల్గా చేయాల్సిన పోతే పార్షల్ చూపిస్తున్నారు. అంటే మీరు పదవిని సరిగ్గా నిర్వర్తించట్లేదు అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో రీజన్స్ వల్ల. ఈజ్ క్లియర్? మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి స్పీకర్ గారి పదవి అసలు ఎప్పుడు ఖాళీ అవుతుందంటే ఇఫ్ సీజెస్ట్ మెంబర్ ఆఫ్ లోక్సభ. అంటే యూజువల్గా మనకు తెలుసు కదా, ఎవరిని స్పీకర్ ఎన్నుకుంటాం మనం, వన్ ఆఫ్ ది లోక్సభ ఎంపీనే స్పీకర్గా ఎన్నుకుంటారు, తెలిసింది కదా. అతను లోక్సభ సభ పదవి ఖాళీ అయిపోయింది అనుకోండి, ఏదైనా కారణాల వల్ల ఖాళీ అయిపోతే అతని యొక్క సభ్యత్వం పోతుంది. ఏదైనా కారణం అంటే ఇప్పుడు రెసిగ్నేషన్ కూడా ఇవ్వచ్చు కదా. సో రెసిగ్నేషన్ ఇచ్చాడు అనుకోండి అంటే స్పీకర్ పదవికి రెసిగ్నేషన్ ఇవ్వచ్చు, లేదా లోక్సభ పదవికి రాజీనామా చేయొచ్చు.
ఎంపీగా రాజీనామా వేశారు అనుకోండి, ఎంపీ పదవి పోతుంది, స్పీకర్ పదవి పోతుంది. అదే స్పీకర్ పదవి రాజీనామా వేశారు అనుకోండి, స్పీకర్ పదవి మాత్రమే పోతుంది, ఎంపీ పదవి ఉంటుంది. సో లోక్సభ సభ్యత్వం పోతే ఆటోమేటిక్గా స్పీకర్ పదవి ఇప్పుడు పోతుంది. లేదా ఆయనే జస్ట్ స్పీకర్ పదవికి రాజీనామా చేయొచ్చు. లేదా డిస్క్వాలిఫై, రకరకాల కారణాల వల్ల, యాంటీ డిఫెక్షన్ల వల్ల కావచ్చు, ఇంకేదైనా చట్టం వల్ల కూడా స్పీకర్ గారి పదవి అనర్హుడు ప్రకటించవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి రిమూవల్, తీసివేయడం. మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. సో నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని ప్రకారం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 94C ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం స్పీకర్ గారిని తీసేయచ్చు. మరి గ్రౌండ్స్, కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ గారిని తీసేయడానికి రాజ్యాంగం కారణం మెన్షన్ చేశారు. ఏంటిదంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రెసిడెంట్ గారిని మనం తీసేయచ్చు అనమాట, రిమూవ్ చేయొచ్చు. కానీ స్పీకర్ గారికి తీసేయడానికి స్పెసిఫిక్గా ఎటువంటి కారణాలు మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏం లేదంటే, ఫస్ట్ స్పీకర్ గారికి తీసాలంటే ఖచ్చితంగా 14 days అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ఈవెన్ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ అని సేమ్ ప్రాసెస్ అండి. స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారిని తీసాలంటే సో వాళ్ళకి 14 days మనం అడ్వాన్స్గా నోటీస్ ఇవ్వాలి. ఇలా మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నాం, ఒక తీర్మానం పెట్టాలనుకుంటున్నాం అని. ఓకే, తర్వాత మనం నోటీస్ మోషన్ మనం ప్రిపేర్ చేయాలి కదా. నోటీస్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ నోటీస్ని 50 మంది సైన్ చేయాలి, 100 members సైన్ చేయాలి, రూల్స్ ఏం లేదండి. నార్మల్గా 2 or members ఎవరైనా సరే, సో జాయింట్కి కానీ ఇండివిజువల్ కానీ మనం ఈ నోటీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఆ నోటీస్ ఎవరికి ఇస్తారంటే సెక్రటరీ జనరల్ గారికి ఇస్తారు. ఆ నోటీస్ ఎవరికి ఇస్తారంటే లోక్సభకు సెక్రటరీ జనరల్ ఉంటారు కదా, అతనికి ఇస్తారు. ఎందుకంటే మనం తీసేయాలనుకునే స్పీకర్ని కాబట్టి స్పీకర్ గారి దగ్గరికి ఇవ్వం కదా. సో సెక్రటరీ జనరల్ గారికి ఈ నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్లో ఏముంటుందంటే, సో సార్ ఇలా మేము స్పీకర్ గారికి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్యూస్ చేయాలనుకుంటున్నాము, ఇవి కారణాలు అని చెప్పాలి. అండ్ యూ షుడ్ మస్ట్ బి స్పెసిఫై ద రీజన్స్ చాలా క్లారిటీగా ఉండాలి. ఊరికే స్పీకర్ గారిని తీసేయాలనుకుంటున్నాం, మాకు నచ్చట్లేదు అని అలా చెప్పకూడదు. అలా ఊరికే రాలేయడం, అబ్యూస్ చేయడం కాదు. యూ మస్ట్ బి స్పెసిఫై, చాలా క్లారిటీగా ఉండాలి. ఇగో పలానా రోజున ఇది జరిగింది, స్పీకర్ గారు ఇది చేశారు, మేము తీసేయాలనుకుంటున్నాం అని చెప్పి యూ హ్యావ్ టు స్పెసిఫై ద రీజన్స్. చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. ఓకే, రాలేయడం ఉండకూడదు. ఓకే, 14 days అడ్వాన్స్గా స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ సెక్రటరీ జనరల్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటరీ జనరల్ గారు లిస్ట్ ఆఫ్ బిజినెస్లో మెన్షన్ చేస్తారు. అంటే పలానా రోజున దీని మీద డిస్కస్డ్ అని చెప్పి చెప్తారు నార్మల్గా. దాని తర్వాత లీవ్ అనేది పెడతారు. లీవ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఆల్రెడీ అపోజిషన్ పార్టీ వాళ్ళు 118 members ఆల్రెడీ సైన్ చేశారు, సెక్రటరీ జనరల్ గారికి ఇచ్చారు. ఒకరోజు పలానా రోజు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ డిస్కషన్కి వస్తుందని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత ఎట్లాగో స్పీకర్ గారికి అగెన్స్ట్గా తీర్మానం పెట్టాం కాబట్టి ఆ రోజు స్పీకర్ గారు రారు, డిప్యూటీ స్పీకర్ గారికి వస్తారు. సో డిప్యూటీ స్పీకర్ గారు చైర్లో కూర్చొని ఏమంటారంటే, ఇటీవల మన స్పీకర్ గారికి అగెన్స్ట్గా అవిశ్వాస తీర్మానం వచ్చింది, నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, హౌ మెనీ సే ఎస్ అంటాడు, హౌ మెనీ సే ఐస్ అంటాడు, హౌ మెనీ సే నో అంటాడు. అంటే ఇక్కడ ఎంతమంది సైన్ చేసినా ఏం జరిగినా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు హౌస్లో డిప్యూటీ స్పీకర్ గారు అనౌన్స్ చేస్తారు, స్పీకర్ గారికి అగెన్స్ట్గా మీ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది, మీరు ఎంతమంది ఒప్పుకుంటారని అడుగుతాడు. ఓకే, ఖచ్చితంగా 50 members ఎస్ చెప్పాల్సి ఉంటుంది. మినిమం 50 మంది సభ్యులు ఎస్ చెప్పాలి. ఆ ఐస్ ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ 50 members కంటే తక్కువ మంది కనుక ఎస్ చెప్పినట్టయితే ఈ మోషన్ ముందుకు వెళ్ళదు. అంటే ఇక్కడ నీకు 100 మంది 200 మంది సైన్ చేసిన పెద్ద ఫరక్ పడదు, కానీ ఇక్కడ మటుకు మినిమం 50 members ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. అప్పుడు యాక్సెప్ట్ చేయబడుతుంది, ముందుకెళ్తుంది. 50 members బిలో ఉంటే ముందుకెళ్ళదు. ఇప్పుడు ముందుకెళ్తుందో ఎందుకు వెళ్ళదండి? ఆల్రెడీ నీకు నోటీస్ మీద 118 members అపోజిషన్ సైన్ చేశారు. ఇక్కడ 50 members ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో ముందుకెళ్తుంది. సరే ముందుకెళ్ళింది అనుకుందాం, నెక్స్ట్ ఏమవుతుంది? సరే మరి స్పీకర్ గారికి మనం రెజల్యూషన్ పెట్టాం కాబట్టి స్పీకర్ గారు ఎట్లాగో హౌస్కి రావద్దని కాదు, చైర్లో కూర్చోరు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఆయనకు అగెన్స్ట్గా పెట్టాం కాబట్టి. కాకపోతే మరి ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే డిప్యూటీ స్పీకర్ గారు లోక్సభలో కూర్చొని సభను నడిపిస్తారు. సపోజ్ ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, చెప్పండి కదా ఇందాక మన ప్యానెల్ మెంబర్స్ ఉంటారు కదండి, వన్ ఆఫ్ ది ప్యానెల్ మెంబరు స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారనమాట. క్లియర్. మరి స్పీకర్ గారికి అగెన్స్ట్గా అవిశ్వాస తీర్మానం పెడితే ఆయనకి ఏం హక్కులు ఉండవా? ఆయన రాడా, ఆయన మాట్లాడా అంటే ఎస్ అండి, స్పీకర్ గారికి రైట్ టు స్పీక్, ఆయన రావచ్చండి, హౌస్కు రావచ్చు. ఆయనకు అగెన్స్ట్గా పెట్టాం కాబట్టి ఆయన మాట్లాడతాడు, దాంతోపాటు అటెండ్ అవుతాడు, దాంతోపాటు మాట్లాడతాడు. మరో విషయం ఏంటంటే ఓటు కూడా వేస్తాడు, అంతే కదా. మరి ఇప్పుడు నాకు అగెన్స్ట్గా తీర్మానం పెడితే నాకు సపోర్ట్గా నేను ఓటు వేసుకోవాలి కదా. నార్మల్గా బిల్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ గారు ఓటు వేయరు, మీకు తెలుసు. నార్మల్లీ స్పీకర్ గారు చైర్లో ఉండి హౌస్ నడుపుతున్నప్పుడు బిల్ కానీ ఏదైనా ప్రొసీడింగ్ జరిగినప్పుడు స్పీకర్ గారు ఓటు వేయరు. ఎప్పుడు ఓటు వేస్తారో మీకు తెలుసు కదా, టై అయినప్పుడు. ఆ ఓటుని మనం ఏమని పిలుస్తాం? మామూలుగా క్యాస్టింగ్ ఓట్ అని పిలుస్తాం.
క్యాస్టింగ్ ఓట్ అని పిలుస్తాం. ఓకే, అది అప్పుడు. కానీ ఇప్పుడు స్పీకర్ గారు ఆయన చైర్లో కూర్చోలేదు కదా, నార్మల్ మెంబర్లా కూర్చుంటాడు ఎప్పుడైనా, అది నార్మల్ ఎంపీ లాగానే ఇప్పుడు, ఎందుకంటే తీర్మానం ఆయనకు అగ్రెస్ట్గా ఉంది కాబట్టి. సో వెన్ దెర్ ఈస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగ్రెస్ట్ స్పీకర్, ద స్పీకర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఓటింగ్. ఆయనకు సపోర్ట్గానే ఓటు వేసుకుంటాడు. ఇస్ క్లియర్? ఓకే, రైట్. ఓకే, నోటీస్ ఇచ్చారు, సైన్ చేశారు, సెక్రటరీ జనరల్కి వెళ్ళింది, 50 మెంబర్స్ ఓకే అన్నారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడు వచ్చింది. ఇంతకీ ఎలా పాస్ అవుతుంది, మెజార్టీ ఏంటి, ఇవన్నీ చూద్దాం మనం. ఏ మెజార్టీ కావాలి? సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రిజల్యూషన్ పాస్డ్ బై ఏ మెజార్టీ ఆఫ్ ది ఆల్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. సింపుల్గా చెప్పాలంటే టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ అని మీనింగ్ అనమాట. టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, మెజార్టీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ఇది గుర్తుపెట్టుకోండి, స్పీకర్ గారికి అగెన్స్ట్గా రెజల్యూషన్ ఉంటుంది కదా, అది కేవలం లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి, లోక్సభలో మాత్రమే పాస్ చేయాలి, రాజ్యసభకి ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పుడు లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ ఎంత? 543. ఏంటి? 543. మరి 543లో మెజార్టీ అంటే ఎంత రావాలి చెప్పండి? 543లో మెజార్టీ అంటే ఎంత రావాలి? 273 రావాలి, అంతే. ఎంత రావాలి? 273 వస్తే చాలు. అంటే దేనికోసం? స్పీకర్ పదవి పోవడానికి. సో 543లో 273 ఎంపీస్ కనుక స్పీకర్ గారికి అగెనిస్ట్గా ఓటేస్తే, నో కాన్ఫిడెన్స్ మోషన్ సపోర్ట్గా ఓటేస్తే ఆయన పదవి పోతుంది. అంటే ఇప్పుడు ఓం బిర్లా గారిని తీసేయాలంటే మెజార్టీ ఎంత రావాలో తెలుసా? 273 రావాలి. అయితే ఇక్కడ మనకి స్పెషల్గా మెన్షన్ చేశారు, ఏ మెజార్టీ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఎఫెక్టివ్ మెజార్టీ అంటారు. ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏం లేదండి, సింపుల్గా టోటల్ స్ట్రెంత్ ఎంత? 543. ఆ 543లోంచి ఏమైనా సీట్స్ వేకెన్సీ ఉంటే, అంటే ఎవరైనా అప్పటికి లోక్సభ సీట్లో ఎవరైనా రాజీనామా చేసి ఉంటే, ఎవరైనా చనిపోయి ఉండొచ్చు కదండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 సీట్లు ఖాళీ ఉన్నాయి డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల. 3 సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, ఆ 3 వేకెన్సీలు మనం ఏం చేయాలి? తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 540 వస్తుంది. ఈ 540లో మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 540లో మోర్ దెన్ హాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత? నీకు 271 మెజార్టీ రావాల్సి ఉంటుంది. సో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌజెస్లోంచి వేకెన్సీ సీట్స్ని కనుక తీసేస్తే అప్పుడు దీంట్లోంచి మెజార్టీ రావాలి. ఈ మెజార్టీని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ మెజార్టీ అంటారు. ఈజ్ క్లియర్? సో స్పీకర్ గారు తీసాలంటే ఏ మెజార్టీ కావాలి? ఎఫెక్టివ్ మెజార్టీ. ఎఫెక్టివ్ మెజార్టీ అంటే ఏంటి? టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్లోంచి వేకెన్సీ సీట్స్ని తీసేస్తే ఆ టోటల్లో మెజార్టీ రావాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా 271 ఎంపీస్ ఓం బిర్లా గారు కనెస్ట్గా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? నిజంగా అసలు రెజల్యూషన్ పాస్ అవుతుందని అనుకుంటున్నారా? కొంచెం కష్టం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి 240 ఉన్నాయి, బీజేపీకి 240 ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇంక తెలుగుదేశం పార్టీ ఉంది 16. ఇక్కడ నీకు ఎంత అయింది? 256 అయిపోయింది. ఇక్కడ 256 అయిపోయింది. దాంతోపాటు ఇంకా ఉన్నాయిగా, శివసేన ఉంది మనకి. ఎట్లాగో అంటే శివసేన అంటే మనం వేరే పార్టీ ఉంది కదా, ఆ శివసేన ఉంది. కొంతమంది ఇండిపెండెంట్ మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఉంది. బోల్డ్ అని పార్టీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ వాళ్ళ ఎన్డీఏ కూటమికే మోర్ దెన్ 300 సపోర్ట్ ఉంది. సో కాబట్టి రిజల్యూషన్ పాస్ అవ్వదు. మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే చేయొచ్చు అండి, హక్కు అండి, రాహుల్ గాంధీ గారి హక్కు అది. అనే కదా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనకు సభ సరిగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. పాస్ చేయడం పాస్ చేయకపోవడం సెకండరీ మ్యాటర్. ఈజ్ క్లియర్? సో ఓం బిర్లా గారికి కనెస్ట్గా అయితే పాస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. ఎందుకంటే ఎన్డీఏకి రూలింగ్ పార్టీకి ఆల్రెడీ స్పష్టమైన ఎంపీలు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. ఈజ్ క్లియర్? రైట్. సో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా సార్ అంటే, ఇప్పటివరకు 3 స్పీకర్కి అగెనిస్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జీవి మావలంకర్కి అగెనిస్ట్గా అండ్ హుకుమ్ సింగ్ గారికి అగెనిస్ట్గా, బలరాం జాకర్ అగెనిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అవి రెజల్యూషన్స్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇంతవరకు ఏ స్పీకర్ గారు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తీసేయడం అనేది జరగలేదు. క్లియర్? నెక్స్ట్ స్పీకర్ గురించి కొన్ని మాట్లాడదాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో స్పీకర్ పదవి అనేది ఆరిజినేట్ అయింది 1921లో. మనకి 1991 చట్టం ఉంది కదండి, అలాగే దాన్ని మాంటేగు చర్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం కదా, ఆ చట్టం ద్వారా స్టార్ట్ అయింది. సో స్పీకర్ ఈజ్ హైయెస్ట్ అథారిటీ. ఎస్, స్పీకర్ గారు హౌస్లో హైయెస్ట్ అథారిటీ. అండ్ స్పీకర్ గారు దీని ప్రకారం నడుచుకుంటారు అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ ఇన్ లోక్సభ ప్రకారం నడుచుకుంటారు. హిస్ డిసిషన్ ఇన్ ద హౌస్ ఈజ్ ఫైనల్. హిస్ డిసిషన్ ఆన్ దిస్ ఆఫ్ హౌస్ ఇస్ డిసిషన్. హిస్ డిసిషన్ ఇన్ ద హౌస్ ఇస్ ఫైనల్ అనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో మన స్పీకర్ గారి ర్యాంక్ అనేది 6th పొజిషన్లో ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రెసిడెంట్ గారు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అని, ఆ ర్యాంక్లో 6th మన స్పీకర్ గారి యొక్క పొజిషను 6th పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? నార్మల్గా స్పీకర్ గారికి ఎలక్షన్ నార్మల్గా జరగవండి, అంటే జరగొద్దని కాదు,
నార్మల్గా ఏం చేస్తారంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక క్యాండిడేట్ని ప్రపోజ్ చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ యునానిమస్గానే ఎటువంటి ఎలక్షన్ లేకుండా అయిపోతుంది. ఎలక్షన్ జరగద్దని కాదు, జరుగుతుంది, జరగచ్చు, జరగకపోవచ్చు. సో స్పీకర్ గారికి నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అండి. ఎందుకంటే ఎనీ మెంబర్ ఆఫ్ ది లోక్సభ, వన్ ఆఫ్ ది లోక్సభ ఎంపీని స్పీకర్గా తీసుకుంటారు కాబట్టి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఏవి ఉండవు. ఈ మస్ట్ బి మెంబర్ ఆఫ్ ది హౌస్, షల్ బి చూజన్ ఫ్రమ్ అమంగ్ ద మెంబర్స్, సింపుల్ మెజార్టీతో, ఒక ఎలక్షన్ జరిగితే సింపుల్ మెజార్టీతో గెలిస్తే చాలు. నార్మల్గా రూలింగ్ పార్టీకి ఎలాగో మెజార్టీ ఉంటుంది కాబట్టి ఆ క్యాండిడేట్ గెలుస్తాడు కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎలక్షన్ అపోజిషన్ పార్టీ వాళ్ళకి క్యాండిడేట్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఓకే, రైట్. సో ఎలక్షన్ డేట్స్ ఫిక్స్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నో నీడ్ టు రిజైన్ ఫర్ హిస్ పార్టీ అండ్ వన్ సెలెక్టెడ్ యాజ్ స్పీకర్. యూకేలో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక ఎంపీ కనుక స్పీకర్ ఎలక్ట్ అయితే ఆ పార్టీకి రాజీనామా చేస్తారు అక్కడ. కానీ మన ఇండియాలో అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ ఇప్పుడు నీకు లోక్సభ ఎంపీ అంటేనే ఒక నార్మల్ ఒక పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళు, ఇప్పుడు ఓం బిర్లా గారు అని ఇంకెవరైనా సరే ఒక పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళు అనమాట. వన్స్ స్పీకర్కి ఎన్నికైన తర్వాత వాళ్ళ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఇండియాలో అయితే లేదు, కానీ యూకేలో ఉంటుంది. యూకేలో ఆ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే స్పీకర్ కనుక ఆ పార్టీకి రాజీనామా చేస్తే సో ఆయన ఏ పార్టీలో మెంబర్ కాబట్టి పార్షాలిటీ చూపించే అవకాశం ఉండదు, కాబట్టి సభను నిష్పక్షపాతంగా నడిపిస్తాడు కాబట్టి ఆ అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఇక్కడైతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుందండి. కానీ స్పీకర్ గారు ఒక స్పెషాలిటీ ఉంటుంది. 5 years అయినప్పటికీ కూడా కొత్త లోక్సభ ఏర్పడేంత వరకు ఆయన స్పీకర్గా కంటిన్యూ అవుతాడు, అంటే బ్యాక్ ఎండ్లో వ్యవహారాలను చూసుకుంటాడు అనమాట. సో వన్స్ ఈవెన్ లోక్సభ డిజాల్వ్ అయినప్పటికీ కూడా స్పీకర్ గారు కంటిన్యూ అవుతారు కొత్త లోక్సభ ఏర్పడేంత వరకు. నెక్స్ట్ శాలరీస్ కన్సల్ట్ ఫండ్ ఆఫ్ నుంచి వస్తుంది. శాలరీస్ అనేది ఓత్ స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. స్పీకర్ గారు స్పెసిఫిక్గా ఓత్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఒకవేళ స్పీకర్ ఆబ్సెంట్ అయితే మీకు ఆళ్ళు తెలుసు కదా, స్పీకర్ ఆబ్సెంట్ అయితే ఎవరు వస్తారు? డిప్యూటీ స్పీకర్ గారు. స్పీకర్ ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ గారు ప్రెసిడెంట్ ఓవర్ చేస్తారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ ఆబ్సెంట్ అయితే ఏమవుతుంది? ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. ఆబ్సెంట్కి వేకెంట్కి చాలా తేడా ఉంటుంది. ఆబ్సెంట్ అంటే వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, పదవిలో ఉన్నారు, జస్ట్ సభకు రాలేదు, దాన్ని ఆబ్సెంట్ అంటారు. వేకెంట్ అంటే 2 పదవులు ఖాళీగా ఉండడం, అంటే స్పీకర్ పదవి ఖాళీగా ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ ఉంది. ఎలా ఖాళీ అవ్వచ్చు? ఇద్దరు ఒకసారి రాజీనామా చేయొచ్చు, అంటే ఊరికే అంటున్నాను. సో ఇద్దరు ఒకవేళ చనిపోయి ఉండొచ్చు. అలా ఆ సందర్భాల్లో 2 పదవులు ఒకసారి కనుక ఖాళీ అయితే ఏం లేదని ప్రోటెం స్పీకర్, ఇందాక చెప్పాను కదా, ప్రోటెం స్పీకర్ను అపాయింట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఒక పర్సన్ ప్రోటెం స్పీకర్గా అపాయింట్ చేసి మళ్ళీ కొత్త స్పీకర్ ఏర్పడేంత వరకు ప్రోటెం స్పీకర్ గారు అని చేస్తారు. ఇది. సో పవర్స్ ఏముంటాయి? ఇంకేముంటుంది? బిజినెస్ని, హౌస్ బిజినెస్ని కనెక్ట్ చేయడం, ఈజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఇన్ ద హౌస్. ఎజెండా డిసైడ్ చేస్తారు, హౌస్లో ఎజెండా డిసైడ్ చేస్తారు, లీడర్ ఆఫ్ ది హౌస్ని కన్సల్ట్ చేస్తూ. క్వశ్చన్స్ అడగడానికి పర్మిషన్స్ ఇస్తారు. మనకు తెలుసు కదా, మన హౌస్లో క్వశ్చన్ అడగాలంటే ముందు క్వశ్చన్ సబ్మిట్ చేయాలి. 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి: స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ మీకు తెలుసు కదా. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ మెంబర్స్, ఇందాక అది గొడవదే అనమాట. మెంబర్స్ కనుక రూల్స్ ఫాలో అవ్వకపోతే మెంబర్స్ని ఏం చేయొచ్చు? సస్పెండ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఒక బిల్లు మనీ బిల్లా కాదని చెప్పి డిసైడ్ చేసేది ఆయనే. యాంటీ డిఫెక్షన్ల కింద కంప్లైంట్ వస్తే డిసిషన్ తీసుకునేది ఆయనే. అలాగే జాయింట్ సెషన్ ఆర్టికల్ 108 కింద, సో 2 సభల మధ్య కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 108 కింద జాయింట్ సెషన్ పెడతారు. ఆ జాయింట్ సెషన్కి ప్రెసిడెంట్ ఓవర్ చేస్తారు. ఈయన లేకపోతే డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ అనమాట. ఓకే, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ వాయిస్ ఓట్స్, బిల్లు ప్రొసీజర్స్ అవన్నీ చూసుకుంటారు. యూజువల్ స్పీకర్ కెనాట్ ఓట్ డ్యూరింగ్ ద బిల్స్ బట్ ఎంజాయ్స్ కాస్టింగ్ ఓట్ ఇఫ్ దర్ ఈస్ అ టై యాజ్ పర్ ఆర్టికల్ 100, డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. నెక్స్ట్ అపాయింట్ ద కమిటీస్ ఆఫ్ ది హౌస్. లోక్సభలో కమిటీస్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. పార్లమెంటరీ కమిటీస్కి చైర్మన్స్ని అపాయింట్ చేస్తూ ఉంటాడు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కి ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్గా ఉంటాడు. హీ వాజ్ ద గార్డియన్ ఆఫ్ ది రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది హౌస్ అండ్ వర్క్ అండ్ కరెంట్ కెనాట్ బి డిస్కస్డ్ క్రిటిసైజ్డ్ ఇన్ ద లోక్సభ ఎక్సెప్ట్ సబ్స్టాన్షియల్ మోషన్. అంటే ఒక మోషన్ ఇంట్యూస్ చేసేంత వరకు స్పీకర్ గారి మీద డిస్కషన్ కానీ క్రిటిసిజం కానీ చేయరదనమాట. ఓకే, ఇదండి. సో స్పీకర్ పోస్ట్ ఎప్పుడు కానీ నువ్వు ఏ ఎగ్జామినేషన్ రాసినా కానీ స్పీకర్ పదవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.